తమ్ముడు లక్ష్మణ ఆ యొక్క ఇంద్రజిత్తును ఒక్క బాణం చే నేలపై పడగొడుతూ కదా, ఇక వాడు రావణాసురుడు వచ్చి తన కుమారుని పట్ల ఎట్లా విలపించులో చూసేదాం కాక మన బావ వాడికి నిలవాలి అన్నయ్య. ఇప్పటిదాకా మనం వేడ్చి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ రావణాసురుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును చూసి ఏ విధముగా దుఃఖించిందో చూసేదాం కదా. బాధ కంటే ఎక్కువ రావాలి మా అన్నయ్యకు. कुलचक्र महाराज के నా కుమారుడు ఇంద్రజిత్తు మరణించినాడా? నిజము చెప్పండి, నా కుమారుడు మరణించినాడా? ఇది నిజము కాదు కదూ, ఇది నిజము కాదు కదూ. కుమారా కుమారా ఇంద్రజిత్త, ఇంద్రజిత్త ఇప్పుడు నీకు ఈలగు కాలంబు మూడ. ఇంద్రజిత్త ఇప్పుడు నీకు ఈలగు కాలంబు మూడ. ఈలగు కాలంబు మూడ. ఈలగు కాలంబు మూడ. లక్ష్మణ బాణము చేలావుగ ప్రాణంబు మాయ. లక్ష్మణ బాణము చేలావుగ ప్రాణంబు మాయ. లావుగ ప్రాణంబు మాయ. లావుగ ప్రాణంబు మాయ. కుమారా 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 ఇంద్రజిత్త, నీ వంటి శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఇంద్రదేవేంద్రుడు గెలిచిన యోధుడు కుమారా, నిన్ను యుద్ధానికి పంపింది నేను ఎంతో పాపము చేసిరా. నన్ను పంపించరా కుమారా కుమారా ఇంద్రజిత్త, నీ భార్య ఎదురేగి నా పసుపు కుంకుమలు ఎక్కడ అంటే ఏమని చెప్పను. నీ పసుపు కుంకుమలు నీ
అపర బ్రహ్మవే అపర బ్రహ్మవే నా కుమారుని బ్రతికించలేదాయని తల్లి ఏమని చెప్పరా శంభో శంకర శంభో శంకర మహేశ్వర ఈశ్వర ఇదా నా తపస్సు ఫలితం ఇదా నీ భక్తులకు తనువుకునే వీణగా చేసి ప్రేములే తంతులుగా విరమించిన రక్తమే కడకు నా కుమారుని మరణమే కావలసి వచ్చినదటయ్యా చెప్పవయ్యా శంకరా నిత్య పూజలకై నీ నిత్య పూజలకై నిఖిల భక్త పుష్పాంజలైన నా శిరస్సునే హోమం చేశానే. శిరస్సునే హోమం చేశానే. అగ్ని గుండాన్ని ప్రజ్వలింపజేశానే. అది అది చాలలేదా శంకరాన్ని అది చాలలేదా కడకు నా కుమారుని శిరసే కావలసి వచ్చినదే చెప్పు ఇప్పుడు తృప్తి కలిగినదా ఇప్పుడు తృప్తి కలిగినదా ఇప్పుడు తృప్తి కలిగినదా నీవేమి చెప్పుదులే కంఠంలో విషమున నీకు కడుపు తీపి తెలియను కాటిలో తిరిగాడే నీకు ఈ బ్రతుకులోని ఎలా తెలియదు శంకరా, ఎలా తెలియదు? వంకర కన్నులున్నా నీకు ఈ వసతులో జరిగే అన్యాయం ఎందుకు తెలుసు శంకరా? నీవు తెలియవు నిటలక్ష నీవు తెలియవు నిటలక్ష శంకర కన్న కొడుకునే చంపిన నీకు నా కొడుకును చంపించుకున్నా కానీ శంకర నీవు భక్తవరుదుడవని బిరుదు వహించావే ఆ బిరుదులన్నీ ఏం చేయదలుచుకున్నావయ్యా? ఈ యొక్క పుత్ర వియోగాన్ని రావయ్యా నాగభూషణారా, రావయ్యా లోకభూషణారా, రా. నీవు రావు అయినా శంకర ఈ అంతటికి మూల కారణం దౌర్భాగ్యుడైన రాముడే. ఒరే రామ, నాడు నువ్వు ఈ తల్లి శవన కుమారుడు వరించి ఆ ముసలి తల్లిదండ్రులకు లేని బాధ నేడు ఈ లంకేశ్వరునికి ఎక్కడ పుట్టించు రంగులు చేస్తేరా నీ వంశము బుద్ధి రాముడట నీరద శాముడట కరజాత కాముడట సురలోక మందిత వాణి అసత్యబ్బ ఆర్భాటం
లోకేశ్వరుడైన ఈ పరమేశ్వరుడు అశ్వాశ్వతమైనటువంటి ఈ ఆత్మబంధాన్ని వేర్చలేదు. దుఃఖమా, నా నుంచి వెడలి పొమ్ము. నాకు నా పరివారానికి ఇంత క్షోభ గురి చేసిన వాడిని ఇప్పుడే వెళ్ళి వాడిని సంహరించదనగాక.